ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన 471 మంది భారతీయ పౌరులు ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. ఈవీఎం గోదాములకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున సంబంధిత అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణం కారణంగా ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శక్తి ప్రదాయిని దుర్గామాత ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టంతో పాటు ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత రూపమైన శైలపుత్రికి అంకితమైన స్తుతిని ప్రధానమంత్రి పంచుకున్నారు. 9 రోజుల నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు 9 అవతారాలను ఆమె అనుగ్రహాన్ని పొందేందుకు పూజిస్తుంటారు. ఆపరేషన్ అజయ్ ద్వారా 2 విమానాలు ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ నుంచి 471 మంది భారతీయ పౌరులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్లోని సుమారు 18,000 మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. వివాదాలు తీవ్రమవుతున్న దృష్ట్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భారతీయ పౌరులు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800118797లో సంప్రదించవచ్చు. దసరా నవరాత్రులు ప్రారంభం సందర్భంగా బాల త్రిపుర సుందరి అలంకరణలో ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధరేశ్వరి దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని, అందరికీ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించాలని, రాష్ట్రంపై అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఈవీఎం గోదాములకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున సంబంధిత అధికారులకు సూచించారు. చినగదిలి ప్రాంతంలోని ఈవీఎం గోదాములను నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈరోజు పోలీస్ కమిషనర్ రవిశంకర్, భీమిలి ఆర్డీఓ భాస్కర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను రేపటి నుంచి చేపట్టనున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మలిక గార్గ్ ఒంగోలు మామిడిపాలెంలో ఈవీఎం గోదాములను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఎఫ్ఎల్సీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఏర్పాట్లను ఈవీఎం గోడౌన్ వద్ద జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఈరోజు పరిశీలించారు. ఈవీఎం చెకింగ్ సందర్భంగా తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తలను అధికారులకు ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణం కారణంగా ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి డి. శేషసాయి పేర్కొంటూ, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ ఫోర్పుగంజ్, మాల్దా, విశాఖపట్నం, నల్గొండ, రాయచూర్, వెంగర్ల గుండా కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య లేదా తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాబో 2 రోజులకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారతరత్నతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. నేటి యువత అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం పైడితల్లి సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియ వైభవంగా ప్రారంభమైంది.
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అవసరమైన వృక్షాన్ని నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో గుర్తించారు. ఈ వృక్షానికి స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ రోజు చెట్టు కొట్టి తరలించే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. సిరిమాను కోసం గుర్తించిన వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉప శాసనసభాపతి కొలగట్ల వీరభద్రస్వామి, పైడితల్లి ఆలయ ఈవో సుధారాణి చెట్టు కొట్టే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి మహోత్సవాలలో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లుగా వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరిగే వేడుకల్లో భాగంగా నిత్యం ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారికి వాహన సేవలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవలు జరగనున్నాయి. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆతుకూరు స్వర్ణభారత్ ట్రస్టులో రైతు నేస్తం మాసపత్రిక 19వ వార్షికోత్సవాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కారాల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం వృద్ధితోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అనంతరం రైతు నేస్తం ఆధ్వర్యంలో ప్రచురించిన పశుపోషణ, లాభసాటి వ్యవసాయం ఇతర పుస్తకాలు ఆవిష్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన శాస్త్రవేత్తలకు, రైతులకు, విస్తరణ అధికారులకు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఐవి సుబ్బారావు పేరిట అవార్డులతో సత్కరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ రోజు నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దుర్గమ్మను తొలి దర్శనం చేసుకున్నారు. గవర్నర్కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. డిఆర్ఎం కప్ క్రీడలు గుంటూరులో మొదటిసారిగా నిర్వహించామని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ అన్నారు. ఈ రోజుతో క్రీడలు ముగిసిన నేపథ్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల సమన్వయం పెంచే దిశగా పోటీలు నిర్వహించామన్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో టోర్నమెంట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు కాల్వల్లో నీటి విడుదల పెంచాలంటూ డెల్టా రైతాంగం, మరోవైపు విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండుతున్నాయంటూ ఆయకట్టేతర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా హైలెవెల్ ఛానల్ పరిధిలో పొలాలకు వెంటనే నీళ్లివ్వాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ₹1,000 ఖర్చు పెట్టి సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలంటూ వారు డిమాండ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ, కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు రాత్రి 8:30 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 20, 27 తేదీల్లో కాకినాడ పట్టణం నుంచి సాయంకాలం 5:10 బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:50 కాచిగూడకు చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన 471 మంది భారతీయ పౌరులు ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. ఏవీఎం గోదాములకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సంబంధిత అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.